ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలవోగ్గా మరో అబద్ధం చెప్పారు. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. అసలు ఐప్యాక్ చెప్పిందేంటి, జగన్మోహన్ రెడ్డి గారు బయట చెప్పిందేంటి? నాకు తెలీదమ్మా. అటు చూడు. Last time out of 175, 151 itself is a tall number. వీడో తింగరమాలోకం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. Someone told me 22 out of 25 itself is a tall number. వీడికి ఇంకా తగ్గలా. yes yes This time we're going to beat that record. నేను అనుకుంటాను, మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? We will surpass 151, we will surpass 250. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? Surpass 151, we will surpass 250. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రశాంత్ కిషోర్ గారు స్పష్టంగా చెప్పిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. Surpass 151, we will surpass 250. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం, చాలా మంది చాలా అంటారు, ఎన్ని అవుతాయా? ఘోరంగా ఓడిపోతున్నారు. మ్యాక్సిమం 20-30 సీట్ల మధ్యలో రాబోతున్నాయి. కడప కాదు, మీరు కోసుకోమంటే కోసుకుంటా, మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు? Surpass 151, we will surpass 250. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ప్రశాంత్ కిషోర్ గారు స్పష్టంగా చెప్పారు. ఐప్యాక్ టీం అంతా కూడా ప్రశాంత్ కిషోర్ గారి కనుసన్నల్లో నడిచేది. వారి మనుషులే ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నారు. వారు బయటకు చెప్పిన సమాచారం, కడపలో కూడా సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి అని ఐప్యాక్ టీం నేరుగా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కాదని, మీరు అలాగే చెప్తారులే, మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. మనం ఇప్పుడే కనుక చెప్తే లండన్ కూడా పోనివ్వరు నన్ను. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఇక్కడే ఆపేస్తారు, ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రిగా ఇంకో 15 రోజులు ఉండనివ్వండి. ఈ లోపల మనకు తెలిసిన కాంట్రాక్టర్లకు, మనకు తెలిసిన వ్యక్తులకి 14,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పాను. అవన్నీ ఇవ్వడం ఆపేస్తారు. కాబట్టి ఐప్యాక్ టీం ఏమైతే ఓడిపోతున్నారని చెప్పిందో, మోహన్ రెడ్డి గారు 151 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఇదంతా ట్రాష్. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పట్లాగానే అబద్ధాలు చెప్పారు, లేనిది ఉన్నట్టుగా చెప్పారు. ఐప్యాక్ టీం ఓడిపోతున్నారని స్పష్టంగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గారికి సమాచారం కూడా చేరవేసిన మాట వాస్తవం. ఎవరు ఏమనుకున్నా సరే రోజా గారి మాటలు మనం చూసాం. టీడీపీ వాళ్ళు ఎక్కడా లేరు, మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిన దొంగలే ఈరోజు తెలుగుదేశానికి ఓటేయమంటున్నారు అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి. అంబటి రాంబాబు గారి మాటలు చూసాం, అమర్నాథ్ గారి మాటలు చూసాం. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతాం. అలాగే పేర్ని నాని గారి మాటలు చూసాం. అరే బాబు ఓట్లు అయిపోయింది కదా, ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు. ఇక్కడి నుంచి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని
ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వలకాడు చేద్దామని తిట్టదని చెప్పరా? ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వలకాడు చేద్దాం అనుకుంటున్నారా? నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేటలో కొంచెం టఫ్ ఉన్న బయటపడతారనుకుంటే ఆయన కూడా నమ్మకం లేదు, బయటపడే అవకాశం లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన